సాధారణంగా వర్షం కురిస్తే రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలు నీటితో నిండిపోతాయి, చెరువుల్లా మారిపోతాయి. కానీ నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని ఓ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ నిత్యం నీటిలో మునిగి తేలుతోంది. 3 గ్రామాల ప్రజలు నేషనల్ హైవేకి చేరుకోవటానికి వీలుగా ఉంటుందని నిర్మించిన ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ నిత్యం నీటితో నిండి ఉండటం వల్ల ఎందుకు పనికి రాకుండా పోతోంది. కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలోని రావూరు, సాలిపేట, కర్లపాలెం గ్రామాల ప్రజలు విజయవాడ, చెన్నై నేషనల్ హైవేకు చేరుకునే దారిలో శాంతినగర్కు సమీపంలో రైల్వే లెవెల్ క్రాసింగ్ ఉండేది. అయితే లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద ప్రమాదాలను అరికట్టేందుకు వాటి స్థానాల్లో అండర్ పాస్ బ్రిడ్జ్లను దక్షిణ మధ్య రైల్వే నిర్మిస్తోంది. దీనిలో భాగంగానే శాంతినగర్ సమీపంలోని లెవెల్ క్రాసింగ్ గేట్ను తొలగించి అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ అండర్ పాస్ బ్రిడ్జి వల్ల 3 గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అంతా భావించారు. కానీ ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఇంజనీర్ల డొల్లతనం కొన్ని రోజులకే బయటపడింది. ఈ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జికి తూర్పున చేవూరు చెరువు ఉంది. ఉత్తరాన కిలోమీటర్న్నర దూరంలో మంగళగుంట చెరువు ఉంది. ఈ 2 చెరువుల వల్ల అక్కడ భూగర్భ జలాలు నిండుగా ఉన్నాయి. దీంతో అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిన 2 నెలలకే సైడ్ వాల్స్ నుంచి నీరు ఊరటం మొదలైంది. ఆ నీళ్లు 6 నుంచి 8 అంగుళాల వరకు చేరుకుంటున్నాయి. గత 4 నెలలుగా ఇక్కడ ఇదే పరిస్థితి. దీంతో రావూరు గ్రామస్తులు నేషనల్ హైవేకు చేవూరు మీదుగా వెళ్తున్నారు. దీనివల్ల 9 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అలాగే రామాయపట్నం మీదుగా హైవేకు చేరుకోవటానికి 10 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సిన పరిస్థితి. ఈ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే 6 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆ తర్వాత ఈ బ్రిడ్జిలోకి చేరుతున్న నీటిని తోడటానికి జనరేటర్ల సాయంతో పంపులు ఏర్పాటు చేసింది. ఈ పంపులతో నీటిని తోడుతున్నా మళ్లీ ఊట నీరుతో అండర్ పాస్ బ్రిడ్జ్ నిండిపోతుంది. ఎప్పుడు చూసినా అక్కడ నీరు, బురద తప్ప పొడిగా ఉన్న నేల కనిపించటం లేదు. పంపు సెట్లతో నీటిని తోడటానికి ఇప్పటికే రైల్వే శాఖ దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ప్రజా అవసరాల కోసం కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయింది. ప్రజాధనం వృధా అయింది. చెవురు మీద ఉంది. ఇప్పుడు పెద్ద బండ్లు ఒకవేళ ఏమైనా రావాలా పోవాలంటే ఈ దారిలో ఇప్పుడు పోయే అవకాశం ఉందా లేదా? అసలు లేదు సార్. అది తగులుతుంది కదా, పెద్ద బండ్లు అంటే ఆటోలు, బైకులు అయిపోలేవు, అయిపోతాయి. ఎప్పుడు పోలేవు, నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు పోలేవు. మామూలుగా ఇది ఊటుతుంది, నీళ్లు ఊటుతున్నాయా? మామూలుగా ఎట్లా దీని సమస్య? చెరువులోంచి వస్తాయి ఎక్కువ. చెరువులో నీళ్లు దానికి ఊటి వచ్చేస్తున్నాయి. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసింది, మరి సామాన్యులకి తోటుపాటు అవ్వాలనే ఆలోచనతోనే ప్రభుత్వం చేసింది. ఏం చేస్తుంది ఇప్పుడు? తీసేసిన ఇప్పుడు రోడ్డు వేయక ముందే ఒక రకంగా వెళ్తుండేది. రోడ్డు వేసినాక ఎక్కువ సరే పైన నుంచి వస్తున్నాం. సరే, మీ ఊరు ఏదాకా? మా ఊరు కర్లపాలెం సార్. అవునా? అక్కడి నుంచి రావటం ఎట్ట ఇటు పక్కకి? మాకు ఆటో బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెళ్ళిపోయి నీటే వస్తున్నాం.